హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈరోజు మనం ఇండియాలోనే లాంగెస్ట్ కేవ్స్గా చెప్పుకుంటున్న బెలూమ్ కేవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలు. అయితే ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా ఉన్నాయి కాబట్టి బెలూమ్ గుహలకి ఎలా చేరుకోవాలి అండ్ ఇది ఎక్కడ ఉంది, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలోని కొలిమికొండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో బెలూమ్ కేవ్స్ అయితే ఉంది. ఇక్కడికైతే మేము ఫస్ట్ రాగానే గేట్ దగ్గరనే బెలూమ్ కేవ్స్ స్టార్ట్ అయిపోతుందేమో అన్నట్టుగా వెళ్ళిపోయాము. కానీ గేట్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి వైట్ కలర్లో కొండల పక్కన, కొండల కన్నా ఎత్తులో బుద్ధుడు అయితే కనిపిస్తాడు. బుద్ధుడి దర్శనం అయిపోయిన తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ బెలూమ్ కేవ్స్కి ఎంట్రన్స్ కనిపిస్తుంది అండ్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ పిల్లలు అయితే కనుక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పారు. అండ్ చాలా డిస్టెన్స్ నడవాల్సి కూడా ఉంటుందంట. మేము ఎంట్రన్స్లోనే కావాల్సినవి కొనుక్కున్నాం అనమాట. ఒక రెస్టారెంట్ ఉంది, అందులోనే భోజనం చేసాము. ఫస్ట్ భోజనం చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ అవి కొనుక్కున్నాము, ఎందుకంటే అక్కడ దగ్గరలో ఇంకా ఏమీ ఉండవన్నమాట. అండ్ లోపల కూడా ఎలాంటి వాటర్ సప్లై ఉండదు కాబట్టి కావాల్సినవి ముందే మనం ఒక బ్యాగ్ క్యారీ చేస్తే బెటర్. భూమికి ఒక హోల్ పడితే ఆ హోల్ లోపలికి మనం వెళ్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. సో ఫస్ట్ అయితే మెట్లు దిగుతూ కిందకి వెళ్తున్నాను. ఇది పర్యాటకంగా 2002 నుంచి దీన్ని ఎక్కువ అభివృద్ధి చేయడం వల్ల ఇలాంటివి ఏర్పాటు చేశారు. అంటే కూర్చోడానికి బల్లలు కానీ, కిందకి దిగడానికి మెట్లు కానీ, నడవటానికి వీలుగా కింద స్లాబ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ ఫుల్ లైటింగ్స్ ఆన్ పెట్టారనమాట. ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి. పర్పుల్ కలర్లో, ఎల్లో కలర్లో, బ్లూ కలర్లో భలే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ కేవ్స్ అసలుకి ఇంత న్యాచురల్గా ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కానీ దీన్ని కనిపెట్టింది అయితే ఎప్పుడో 1985 ఆ సంవత్సరాల్లో కనిపెట్టారంట. అండ్ దానికి ముందే ఇక్కడ జనాలు కూడా నివసించే వాళ్ళు అని చెప్పేసి హిస్టరీ పరంగా అక్కడ ఒక నేమ్ బోర్డ్ పెట్టారు, అందులో చూశానమాట. సో వెళ్తున్నాము, ముందుకు వెళ్తున్న కొద్దీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని చూసి ఆగి అసలు ఇవి ఇంత అందంగా ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకుందామని చెప్పేసి అక్కడ గైడ్ని కూడా అడిగామన్నమాట. చాలామంది గైడ్లు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 200 నుంచి 500 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అంటే టార్చ్ మనకి చూపిస్తూ అసలు గుహలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఆ రూట్ మ్యాప్ ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది. కాకపోతే ఇన్సైడ్ గుహల లోపల గుహలు ఉన్నాయన్నమాట. అంటే ఒక సెల్లార్, ఒక సొరంగం లోపల నుంచి వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ సొరంగం లోపల డిఫరెంట్ వేస్ ఉన్నాయి. కొన్ని మాత్రమే పర్యాటకంగా అలౌ చేశారు, కొన్ని మాత్రం ఇంకా అలా హిడెన్లోనే ఉంచారు. ఆ ప్లేసెస్ని మనకి చూపించారు ఇక్కడున్న గైడ్స్. అలా మొత్తం అంతా చూస్తూ నడుస్తూ వెళ్ళామన్నమాట. అండ్ నాకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ పైనుంచి కిందకు పడుతున్నట్టు కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్స్ అన్నీ వచ్చేసి స్టాలెక్టైట్ అంటారు. కింద నుంచి అంటే భూమి నుంచి పైకి మొలిచినట్టుగా కనిపించే స్ట్రక్చర్స్ అన్నింటినీ స్టాలెగ్మైట్ ద్వారా ఏర్పడిన ఒక స్ట్రక్చర్గా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా చాలా నున్నగా ఉన్నాయన్నమాట. అంటే అప్పటి వరకు వాటర్ ఫ్లో అయ్యి వాటర్ వల్ల రాయి ఎంత నునుపుగా ఉంటుందో
అంత నునుపుగా టోటల్ రూఫ్ నుంచి మనం నడిచే వే అంతా కూడా అలా ఉంది. నేనైతే ఇప్పుడే అలసిపోయాను, అంటే ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది, సఫకేషన్ చాలా ఉంది. కాకపోతే ఇంకొంచెం కదా స్పెషల్ ఏంటంటే బేసిక్గా మనం కేవ్స్ అంటే ఏమనుకుంటాం, ముందుకైతే వెళ్తున్నానో లేదంటే కార్నర్స్లోనో కార్నర్లోనో ఉంటాయి అనుకుంటాము. కానీ ఈ గుహలు స్పెషల్ ఎందుకు అంటే మనం నడిచే మైదాన ప్రాంతం ఉంటుంది, అంటే కార్లు వెళ్ళటం ఇదంతా భూమి పైన, భూమి కింద ఈ గుహలు ఏర్పడ్డాయి. అందుకనే ఇవి స్పెషల్. అండ్ లాంగెస్ట్ కేవ్స్ కూడా, అంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది నడవాల్సింది. మనమైతే 1.5 కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. అండ్ రావటానికి మళ్ళీ 1.5 కిలోమీటర్స్, టోటల్గా 3 కిలోమీటర్స్ మనం ఆల్మోస్ట్ ట్రెక్ చేసినట్టు అనుకోవచ్చు. అండ్ భూమికి 20 మీటర్స్ బిలో ఉంటుంది కాబట్టి చాలా సఫకేషన్ ఉంటుంది. మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే చాలా సఫకేట్ అయిపోయాం. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి చూడు ఇంకా సన్నగా ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొంది దారి అంతా కూడా వన్ వే అయిపోతుంది. అసలు ఇది ఎలా కనిపెట్టారో కదా. రప్పలే అని తీసేస్తే కష్టం అనమాట. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఈ లోపలికి వెళ్తుంటే ఈ కలర్ఫుల్ లైటింగ్స్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయి. ఆ ఫామ్ అయిన స్ట్రక్చర్స్ని బట్టి ఆ ప్లేసెస్ని కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన ప్లేసెస్ని చూసుకుంటూ నడుచుకుంటూ ఇంకా సొరంగ మార్గంలో ఎలా అయితే వెళ్తామో టార్చ్ వేసుకొని అలా వెళ్తున్నాము. చాలామంది టూరిస్టులు కనిపించారు వెళ్తున్న కొద్దీ. అరే ఇంతమంది లోపల ఉన్నారా అని కూడా తెలియలేదు మాకు. వెళ్తున్న కొద్దీ వాళ్ళు ఎదురొస్తే తప్ప అసలు జనాలు ఉన్నారో కూడా లేదా తెలియడం లేదు. నేనైతే కొంచెం దూరానికే చాలా అలసిపోయాను. జస్ట్ ఒక బ్యాగ్ తగిలించుకొని అందులో వాటర్ పెట్టుకొని చలాకీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అనమాట. నడిచే వే కూడా ఏదో ఎవరో చెక్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. మొత్తం వంకర్ టింకర్గా ఉంటుంది. మొత్తం ఈ వంపులు తిరుగుతూ వెళ్ళాం. కొన్ని చోట్లయితే అసలుకి వెళ్ళటానికి ఒక మనిషి మాత్రమే పట్టేంత ప్లేస్ ఉంది. అండ్ కొన్ని చోట్ల చాలా బెండ్ అయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల మెట్లున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే వే అనమాట, ఇంకొక వే లేదు. అండ్ ఎక్కడ తప్పిపోకుండా ఎక్కడికెక్కడ దారి ఇటు అని చెప్పేసి చిన్న చిన్న నేమ్ బోర్డ్స్ అయితే కనిపించేలాగా పెట్టారు. అండ్ చాలా చీకటిగా ఉంది మేము వెళ్ళేటప్పుడు. అండ్ కొంచెం భయంకరంగా కూడా అనిపించింది. కొంచెం బొద్దుగా ఉంటే ఏంటి పరిస్థితి? కొంచెంసేపు కూర్చున్నాం అలసిపోయామని.
మంజుమల్ బాయ్స్ ఎఫెక్ట్ అనుకుంటా. సో మంజుమల్ బాయ్స్ చూసినట్లయితే అసలుకి కేవ్స్ వెళ్ళాలి, విజిట్ చేయాలి అంటే ఆ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. కాకపోతే కొంతమంది ఆ క్లాస్ట్రోఫోబియా ఉండటం వల్ల ఆగిపోతూ ఉంటారు. మేమైతే అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా టార్చ్ చేసుకొని అలా వెళ్ళిపోతున్నాము. ఇక హిస్టరీ విషయానికి వచ్చేసినట్టయితే 1999లో టూరిజం డిపార్ట్మెంట్ ఆధీనంలోకి వచ్చింది బెలూమ్ కేవ్స్ అనేది. అప్పుడు అభివృద్ధి చేసిన తర్వాత 2002లో ఫెబ్ నుంచి పర్యాటకుల్ని టూరిస్ట్ స్పాట్గా దీన్ని ఆమోదించి అందరినీ అలౌ చేస్తున్నారు. అప్పటి నుంచే కొంచెం రేట్ అంటూ పెట్టారనమాట. ఆ రేట్ పెట్టిన తర్వాతే పర్యాటకులు వస్తున్నారు అండ్ ఈ ప్లేస్ని నీట్గా ఉంచుతున్నారన్న ఉద్దేశంతో ఆ కొంచెం అమౌంట్ అన్న తీసుకొని పర్యాటకంగా ఇక్కడే డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి తప్ప ఏమీ లేదనమాట. ఈ మొత్తం అంతా కూడా క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళు ఏమాత్రం లోపలికి వెళ్ళలేరు. మొత్తం తడుముకుంటూ వెళ్తుంటే ఏదో ఎవరో కావాలని గీతలు పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది వే అంతా కూడా. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా నడిచే వేలో ఏదో డైరెక్ట్గా వాల్ మీద ఒక డిజైన్ లాగా వేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఫుల్గా లైన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొంచెం దూరం వచ్చేసరికి చాలా సఫకేషన్ వచ్చేసింది నాకైతే. కాకపోతే పర్యాటకంగా ఇక్కడ వస్తారు అని ఆల్రెడీ తెలుసు కాబట్టి కొన్ని చోట్ల ఆక్సిజన్ బ్లోయర్స్ పెట్టారు. కానీ అవి సరిపోవడం లేదో లేదంటే నాకు సరిపోలేదో తెలియదు, కానీ నాకైతే చాలా సఫకేషన్ అండ్ ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం కష్టమైంది. అయినా కూడా ఎంత దూరం అయితే వెళ్ళామో అక్కడ వరకు కవర్ చేసి వెనుతిరగడం అయితే జరిగింది. బెలూమ్ కేవ్స్ మొత్తం అంతా తిరిగితే ఒకే ఒక్క చోట కొంచెం వాటర్ కనిపించాయి. కాకపోతే అవి తాగే వాటర్ కాదు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అనమాట. కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రాళ్లలో, అంటే ఇది ఆల్రెడీ భూమి పైన ఉంది కదా, భూమి పైనుంచి కొంచెం వస్తుంది అని చెప్పారు. ఆ క్యూరియాసిటీ, అంటే ఒకవేళ వర్షం పడితే ఏంటి పరిస్థితి, పర్యాటకులు వస్తే ఏంటి పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు, అవన్నీ కూడా అడిగాను అనమాట. సో వర్షం వచ్చినప్పుడు కొంచెం ఆపుతారు ఫోర్స్ని బట్టి అని చెప్పారు. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు అయితే జరగలేదని కూడా చెప్పారు. ఏది ఏమైనా ఇది వన్స్ ఇన్ ఎ వైల్ విజిట్ అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళి అలా చూసేసి వచ్చేయచ్చు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే తాడిపత్రి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా చేరిపోవచ్చు అనమాట రోడ్డు మార్గం ద్వారానే. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే 320 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి. అండ్ యాగంటి, నంద్యాల, అహోబిలం, మహానంది, కర్నూలు, ఇవన్నీ ప్లేసెస్ని కూడా ఒకే ట్రిప్లో కవర్ చేసేయచ్చు. అంటే ఒక 1 వీక్ కనుక కేటాయిస్తే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి టూరిస్ట్ ప్లేసెస్ ప్లస్ డివోషనల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేయచ్చు. సో బెలూమ్ కేవ్స్ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.